డాక్టర్ గారు ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో గానీ, అలాగే వివిధ మనకి ప్రచార మాధ్యమాల్లో ఒకటి ప్రచారం బాగా జరుగుతోంది. అదేంటంటే బీపీ, ఒబెసిటీ, షుగర్ అలాగే కొలెస్ట్రాల్ వీటన్నిటికి గార్లిక్ బాగా హెల్ప్ చేస్తుందని చెప్పి విపరీతమైన ప్రచారం ఒకటి జరుగుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? 100% కరెక్ట్ సార్. అంటే పనిచేస్తాయా నిజంగా అవి? షూర్ పనిచేస్తాయండి. దేశ విదేశాల్లో జరిగినటువంటి పరిశోధనల్లో ప్రతి పరిశోధనలో కూడా మీరు అడిగినటువంటి అన్నిటి వాటికి అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ మెటబాలిక్ డిజార్డర్స్. ఈ బీపీ, షుగరు, తర్వాత ఈ కొలెస్ట్రాల్, ఒబెసిటీ ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అండి. వీటిల్లో అన్నిటిలో బాగా పనిచేస్తుందని చెప్పేసి వివిధ పరిశోధనా సంస్థలో జరిగినటువంటి పరిశోధనలు కూడా ప్రూవ్ అయిందండి. అయితే నాకు ఇక్కడ క్వశ్చన్, మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ దాదాపు అన్ని కూరలోనూ అన్ని వంటలోనూ గార్లిక్ ఎక్కువగా వాడుతుంటారు. మన కిచెన్లో గార్లిక్ లేకుండా అంటే వెల్లుల్లి లేకుండా తాలింపు అనేది ఫినిష్ అవ్వదు. మరి అవి వాడుతున్నప్పుడు స్టిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మంచి అలాగే ఇంకొకటి అండి, నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు. ఆయన రోజు 2 వెల్లుల్లి నవిలుతుంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు, ఒబెసిటీ ఉండదని చెప్తారు. కానీ ఆయనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదు, ఒబెసిటీ ఉంది, అలాగే బీపీ కూడా ఎప్పుడూ హైలోనే ఉంటుంది. మరి అంటే ఇక్కడ పని చేస్తున్నట్ట, పని చేయనట్ట, లేకపోతే వీళ్ళు చేసిన పొరపాట్లేంటి? మమ్మల్ని కూడా దైనందిన జీవితంలో ప్రాక్టీస్లో చాలామంది అడుగుతుంటారండి, సార్ వెల్లుల్లి చాలా మంచిదని చెప్తుంటారు సార్, వెల్లుల్లి వాడుతున్నప్పటికీ మరి రిజల్ట్స్ మరి ఆశించినటువంటి స్థాయిలో మాకు కలగట్లేదని చెప్పేసి చెప్తుంటారు. దీనికి సంబంధించి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ఎలాంటి పొరపాట్ల వల్ల వాళ్ళకి వెల్లుల్లి రిజల్ట్ ఇవ్వలేదో కూడా చెప్తాను చూడండి సార్. యాక్చువల్గా వెల్లుల్లిలో ఉన్నటువంటి కెమికల్స్ గురించి చెప్తాను చూడండి. వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి కెమికల్ విపరీతంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుంటే 3.6% అలిసిన్ ఉంటుందండి. ఇదే ఇంచుమించు ఈ మెటబాలిక్ డిజార్డర్స్కి అన్నిటినీ చెక్ పెట్టేటువంటి దివ్యమైనటువంటి ఔషధం. అంటే ప్రివెంటివ్గా పనిచేస్తుంది, క్యూరేటివ్గా పనిచేస్తుంది. ఓకే. దీంతోపాటు ఈ వెల్లుల్లిలో తర్వాత ఈ సల్ఫరు, తర్వాత ఇన్యులిన్, అదేవిధంగా డైసల్ఫైడు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ గురించి చెప్తాను చూడండి. షుగర్కి ఇది ఎలా పనిచేస్తుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎవరో పాపం షుగర్తో బాధపడుతూ కూడా వాళ్ళు తగ్గలేదని చెప్పారని కూడా చెప్పారు కదండి. సో అది ఎలాగంటే చెప్తాను చూడండి. ఇప్పుడు వెల్లుల్లి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వెల్లుల్లి ఉన్నటువంటి అలిసిన్ ప్రేవుల్లో జీర్ణమయ్యేటువంటి ప్రక్రియలో భాగంగా అది ఒక ఇంక్రెటిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేస్తుందండి. ఇంక్రెటిన్ అంటారు అనమాట ప్రేవుల్లో. సో ఎప్పుడైతే ప్రేవుల్లో ఇంక్రెటిన్ అనేటువంటి హార్మోన్ రసాయన పదార్థం ఎక్కువ ఉత్పత్తి అయిందో అది షుగర్కు ఉపయోగపడేటువంటి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందండి. ఓకే. సో ప్యాంక్రియాస్ మీద దీని ప్రభావం పనిచేసి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మన దేహంలో. సో ఈ ఇంక్రెటిన్ హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడక్షన్ అయిందో ఈ యొక్క ప్రభావం ప్యాంక్రియాస్ మీద పడేసి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోతుంది. అప్పుడు మనకి డయాబెటిక్ ప్రాబ్లం తగ్గిపోతుందండి. అండ్ వన్ మోర్ పాయింట్ ఇంకోటి ఏమంటే అలిసిన్ యొక్క మరొక ప్రయోజనము, ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కొంతమందిలో ఏమైతే జరుగుతుందంటే ఇన్సులిన్ విపరీతంగా ఉంటుంది బాడీలో, షుగర్ కంట్రోల్ కాదు. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుందో అప్పుడు ఇన్సులిన్ అప్పటికి పనిచేయదనమాట. సో ఇది పరోక్షంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ తయారైనటువంటి ఇన్సులిన్ కూడా బాగా పనిచేసేసి బ్లడ్ ఉన్నటువంటి ఈ యొక్క షుగరు కణంలోకి వెళ్ళేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సామర్థ్యాన్ని పటిష్టం చేస్తుందండి. ఇన్సులిన్ పనిచేసేటువంటి సామర్థ్యాన్ని పెంచేదానికి ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇందులో ఇన్యులిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉందండి, ఇన్యులిన్. సో ఇన్యులిన్ పదార్థం యొక్క ప్రభావం ఏంటంటే ఈ మన ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ చెడు బ్యాక్టీరియాని ఎక్కువగా పెరగకుండా చేసేందుకు ఇన్యులిన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన దేహంలో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుందో అప్పుడు మంచి బ్యాక్టీరియా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పెరుగుతుందో అప్పుడు సర్వసాధారణంగా మెటబాలిక్ సిండ్రోమ్స్గా చెప్పబడేటువంటి ఈ జబ్బులు కూడా త్వరగా రావు, వచ్చినప్పటికీ తీవ్ర స్థాయిలో ఉండవు. సింపుల్గా ఏంటంటే మన గట్ హెల్త్ని పటిష్టం చేస్తుంది. డెఫినెట్లీ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇందులో సల్ఫర్ కూడా ఉంది. ఈ సల్ఫర్ కూడా షుగర్కి ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ తగ్గేందుకు దోహదపడుతుంది సార్. సో ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు కానీ, వచ్చినటువంటి షుగర్ త్వరగా కంట్రోల్ అయ్యేందుకు కానీ, షుగర్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా కానీ వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అది ఫస్ట్ది. రెండోది బీపీ గురించి చెప్తాను చూడండి. సో బీపీలో ఏం జరుగుతుందంటే ఈ రక్తనాళాలు బాగా సంకోచం కావడం వల్లనే ఈ బీపీ వస్తుంది. బ్లడ్ ప్రెషర్ అంతే కదండి, ముడుచుకొని పోయి ఉంటాయి. అవి బ్యాక్ వచ్చే శక్తి ఉండదు, రిలాక్సేషన్ కాలేవు. సో ఈ సంకోచం ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. సో ఈ వెల్లుల్లిలో నైట్రేట్స్ ఉంటాయండి,
ఇంతకుముందే చెప్పాను. ఈ నైట్రేట్స్ ఉన్నటువంటి వెల్లుల్లిని మనం తీసుకున్నప్పుడు బాడీలో నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయో దీని యొక్క గుణం ఏంటంటే, నైట్రిక్ ఆక్సైడ్ యొక్క గుణం ఏంటంటే బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసేస్తుంది. సో బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతాయో టెన్షన్ తగ్గిపోతుంది. సో దీన్ని మనకి హై లో రెండిటికి అంతే నార్మల్ చేసేస్తుంది. నార్మల్ చేస్తుంది. అట్లా మళ్ళీ తగ్గించి నార్మల్ చేసేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు నేను చెప్పాను అల్లిసిన్ అని చెప్పేసి ప్రధానమైన ద్రవ్యం. ఈ అల్లిసిన్ డైరెక్ట్గా నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ పెంచేందుకు ఉపయోగపడుతుంది. సో మల్టీ బెనిఫిట్స్ అనమాట. అల్లిసిన్ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ పెంచుతాయి. ఎప్పుడైతే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ బాగా జరిగి దాని పనితనం బాగుంటుందో అప్పుడు బ్లడ్ వెజల్స్ బాగా రిలాక్స్ అయిపోతాయి. బ్లడ్ వెజల్స్ బాగా ఎప్పుడైతే రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈ టెన్షన్ తగ్గిపోతుంది. సో మనకి బీపీ ప్రాబ్లం ఉండదండి. దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎంత సైంటిఫిక్గా ఉందో చూడండి. అదొకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు కొలెస్ట్రాల్. జనరల్గా మన బాడీకి సరిపోయినంత కొలెస్ట్రాల్ మన లివర్ తయారు చేసుకుంటుంది. మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదండి జనరల్గా. ఈ లివర్లో కొలెస్ట్రాల్ తయారయ్యేదానికి మూడు ఎంజైమ్స్ అవసరం. ఈ 3 ఎంజైమ్స్ను పటిష్టంగా సమగ్రంగా సమర్థవంతంగా పనిచేసేసి మంచి కొలెస్ట్రాల్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు అలిసిన్ ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్, బాడీకి హాని చేసేవి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాడీకి గుడ్ కొలెస్ట్రాల్, అది ఎక్కువ ఉండాలి. ఎంత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనకు బాడీలో ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ అలిసిన్ ఉపయోగపడుతుంది. అదొకటి. తర్వాత ఒబెసిటీ గురించి ఆలోచన చేస్తే, ఈ ఒబెసిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటే మనుషులు చూసేదానికి విపరీతమైనటువంటి వెయిట్ ఉంటారు, కానీ విపరీతమైన నిస్సారము, నిస్శక్తిగా ఉండడము, నీరసము, నిస్సరణ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటిలో ఏమైందంటే ఆ బలహీనత అనేటువంటి లక్షణం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది మైటోకాండ్రియా అనేటువంటి శక్తిని కలుగజేసేటువంటి పదార్థం ఏదైతే ఉందో సెల్లో, ఆ మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేయడమే కాకుండా మైటోకాండ్రియాని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ అలిసిన్ ఉపయోగపడుతుందండి. ఈ వెల్లుల్లి ఉన్నటువంటిది ఎప్పుడైతే మైటోకాండ్రియా సంఖ్య పెరిగి మైటోకాండ్రియా బాగా పనిచేసేటట్టు రెడీ అయిపోయిందో అప్పుడు మనిషికి అవి నీరసం, వీక్నెస్ ఉండదు. వన్ మోర్ థింగ్, మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా పెంచేందుకు ఈ యొక్క అలిసిన్ ఉపయోగపడుతుందండి. మెటబాలిజం ఎప్పుడైతే యాక్టివ్గా, ఫాస్ట్గా, చైతన్యవంతంగా ఉంటుందో అప్పుడు న్యాచురల్గా ఫ్యాట్ మెటబాలిజం ప్రాసెస్లో భాగంగా ఆ ఫ్యాట్ కరిగిపోయినప్పుడు వెయిట్ కూడా తగ్గిపోతారు. సో గార్లిక్ తీసుకోవడం మూలంగా మన మెటబాలిజం యాక్టివిటీని పర్ఫెక్ట్గా చేస్తుంది అంటారు. కానీ కొంతమంది తీసుకున్న వాళ్ళకు కూడా అది ఇంకా పనిచేయట్లేదు. మంచి ప్రశ్న అండి. చాలామంది ఇదే అడుగుతుంటారండి. ఇప్పుడు గార్లిక్ ఎలా వాడతారండి? మనం సాధారణంగా కూరల్లో వేసుకుంటాము. రాంగ్. ఎక్కువగా అలాగే తింటాం మనం. వాటిని తాలింపులో వాటిని వేసుకుంటా, లేకపోతే పచ్చడిలో ప్రిజర్వ్ చేసుకొని తింటారు. సో మనకు అవగాహన లోపంతో చేసేటువంటి పొరపాటు అనేది. సో గార్లిక్ యొక్క గుణం ఏంటంటే, గార్లిక్ని ఉడకబెట్టేసరికి అంటే బాయిల్ చేసేసరికి దాంట్లో అలిసిన్ పోతుందండి. సో గార్లిక్ హీట్ కాంటాక్ట్ అయిన వెంటనే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని పోతాయండి. మనకి కావాల్సినవి డైరెక్ట్ గాలికి నీళ్ళతో వేడి చేసేస్తే, నీళ్ళలో కలిపేసి కానీ ఏదైనా కూరలో వేసి చేస్తే పోతుందండి. నూనెలో వేస్తూ ఉంటారు. ఆ రుచి ఉంటుంది, సువాసన ఉంటుంది, కానీ యాసిడ్ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయండి. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది ఫ్రై చేసేస్తారు. అవును, ఫ్రై చేస్తే కూడా దాదాపు ఒక 80-90% తగ్గిపోతాయి. ఇది ఒక డిసడ్వాంటేజ్. సో మెడిసినల్ వాల్యూస్ ఉండవు, కానీ మనం ఏదో ఆశించి దాని నుంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి వాడతాం, కానీ ఫలితం అంతే ఆశించినంత ఉండదండి. అండ్ వన్ మోర్ థింగ్, కేవలం మనం ఆ పద్ధతులను వాడుకోకుండా దాంట్లో ఉప్పు, కారము, మసాలాలు, నెయ్యి, నూనెలు, వాట్ నాట్ ఎల్స్, సో మొత్తం దాని యొక్క న్యాచురాలిటీ అంతా పోతుంది. అప్పుడు మనకు బాడీకి మేలు చేయడం దేవుడు, కానీ కీడు చేయడం మొదలవుతుంది. అంటే ఈ యొక్క హార్మోనల్ డిస్టర్బెన్సెస్, తర్వాత ఈ ప్రేవుల్లో అల్సర్స్ రావడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, ఇరిటేషన్స్ రావడము, సైకలాజికల్, ఇవన్నీ కూడా మొదలవుతాయండి తీసుకునేటువంటి విధానం తెలియక. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పేసరికి ఎక్కువ డౌట్, మరి ఎలా తీసుకోవాలి, కామన్గా వచ్చి ఎలా తీసుకుంటే మనకి ఆ బెనిఫిట్స్ మనం తీసుకోగలుగుతాం? ఎలాగంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు ఆయిల్స్ను బాగా హీట్ చేసేసి మరిగేటప్పుడు ఈ గార్లిక్ను క్రష్ చేసేస్తామండి. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ దాదాపు 250 degrees, మోర్ దెన్ దట్ 300-350 degrees టెంపరేచర్కు పోయినప్పుడే మరగడం మొదలవుతుంది. అప్పుడు ఇది వేసేసరికి నేను ఇంతకుముందే చెప్పాను, వేసేస్తే ఒక అలిసిన్ పోతుంది సార్ అని చెప్పేసి పోతుంది. అలా కాకుండా నిజంగా దాని మెడిసినల్ వాల్యూస్ మనం పొందాలంటే మీగడ హీట్ చేసి, పాలమీగడ 30 40-50 degrees లోపలనే అది మెల్ట్ అయిపోతుంది సార్, కరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ గార్లిక్ వేయడం వల్ల మెడిసినల్ వాల్యూస్ తగ్గకుండా ఉంటాయి, మనం అనుకున్నట్లు ఆశించినటువంటి రిజల్ట్స్ కలుగుతాయి. కాబట్టి ఆ పద్ధతిలో రోజు కూడా 2 to 4 గార్లిక్స్ సీజన్ బట్టి వాడుకోవచ్చండి.
ఇది యాక్చువల్ అంటే పాల మీగడని వేడి చేసి అందులో గార్లిక్ వేసుకొని తీసుకోవడం అంటే తీసుకోవచ్చు అండి. అయితే డాక్టర్ గారు ఇక్కడ ఒక నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఏ టైంలో తీసుకుంటే మన బాడీ ఎక్కువ బెనిఫిట్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది? ఆహారంతో పాటు తీసుకోవడం మంచిది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆహారంతో పాటు కూడా మొదటి ముద్దలో సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు మీగడతో తీసుకోవడం ఒక ప్రాసెస్, అదొకటి. రెండోది ఏమంటే ఒకవేళ కొంతమంది అలాగే తీసుకోవాలనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే గార్లిక్ తీసుకొని మొదటి ముద్ద మనం భోంచేసేటప్పుడు ఆ ముద్దను మధ్యలో పెట్టేసి నమిలేసి మింగేస్తే సరిపోతుందండి. లేదు ఒకవేళ గార్లిక్ తీక్షణత తట్టుకోకపోయి కొంతమందికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళైతే మిల్క్లో బాయిల్ చేయడం వల్ల అంత ప్రాబ్లం ఉండదండి. ఓకే, గార్లిక్ని పాలల్లో మరిగించుకొని తీసుకున్నా కూడా ఆ బెనిఫిట్స్ మనకు బెనిఫిట్స్ మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. సో అంత ప్రాబ్లం ఉండదు. బట్ నేను చెప్పినటువంటి పద్ధతులు అయితే మాత్రం అలిసిన్ మొత్తం పోతుందండి. ఓకే, ఇక నుంచి గార్లిక్ ఎప్పుడైతే వాడుకునేటప్పుడు చూసుకొని వాడుకుంటే మనకి ఆ గార్లిక్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అలాగే మీరు ఇందాక చెప్పిన ఈ మెటబాలిక్ సింటమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం రాకుండా చూసుకోవచ్చు. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ. నమస్తే.